అయితే జనరల్‌గా మీ వీడియోస్ చూసినప్పుడు అబ్బా! మేము ఇలానే ఉండాలి, ఇలా ఫాలో అవ్వాలి, ఇలా చేయాలి అనిపిస్తది. కానీ అదొక 2 డేస్, 3 డేస్ మహా అంటే 1 వీక్ అంతే. అంతకు మించి ఇంకా ఎక్స్‌టెండ్ అవ్వదు. మర్చిపోతాం కూడా. సో, మీకెలా పాసిబుల్ అవుతుందంటారు? వన్ థింగ్ మోటివేషన్ అనేది ఒక ఎలా చెప్పాలి? మీకు ఇయాల మార్నింగ్ ఫుడ్ తిన్నారు కదా! సో, ఎమ్మటే మీకు ఫుడ్ ఇన్‌టేక్ ఇచ్చాననుకుంటే ఏమైద్ది? ఓకే. ఇప్పుడే ఫుడ్ తిన్నారు. హ్మ్. వెమ్మటే నీకు ఇంకో ఫుడ్ తీసుకొచ్చి ఇయ్యాలనుకుంటే మీరేం చేస్తారు? యూ విల్ ఏదో సే ఒక నో. ప్రాబ్లమ్ ఉంటదిలే. విల్ సే నో. ఆ! రైట్? ద సేమ్ వే మీకు మళ్ళీ ఆకలేసినప్పుడు ఫుడ్ ఖచ్చితంగా కావాలి. అవును. సో, మోటివేషన్ కూడా ఫుడ్ లాంటిదే. సో, హ్మ్. ఎప్పుడైతే అవసరం ఉంటదో ఆ టైంలో మాత్రం మీకు మోటివేషన్ కావాలి. హ్మ్. ఇప్పుడొచ్చేదేంటంటే రీల్స్ అండ్ దీస్ షార్ట్స్ ఆర్ హ్మ్. ఎక్కువ హ్మ్. హ్మ్. పాపులర్ అవును. అవుతున్నాయి. అవును. మనం స్క్రోల్ ఔట్ చేసే కొద్దీ ఏ టైంలో ఏదొస్తుందో దాని మీద మనం మనసు పడిపోతుంది. అది కావాలనిపిస్తుంది. అవును. లైక్ మీరొక షాపింగ్‌లో హ్మ్. డ్రెసెస్ కావాలనుకుంటారు. అవును. ఓకేనా? ఆ డ్రెస్ మీరు కావాలనుకుంటారు. ఆ 2-3 డేస్ మీరు సెర్చ్ చేస్తారు. కావాలనుకుంటే ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళి కార్ట్‌లోకి యాడ్ చేసుకుంటారు. కంపల్సరీగా. మోస్ట్‌లీ మీరు కొనరు. అవును. సో, అంతే ఉంటది. సో, మోటివేషన్ ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు పనికొస్తుంది. సో, అలాగే ఉంటది. హ్మ్. సో, నేను కీప్ అప్ పెట్టుకుందేంటంటే లైక్ షార్ట్ టర్మ్ ప్లెజర్ అనేది నాకు వద్దనుకోని, సో, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ హ్మ్. ఉండాలని చెప్పేసి నేను హ్మ్. అలా ఒక గోల్‌గా పెట్టుకొని పోతా. జనరల్‌గా మోటివేషనల్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నడుస్తుంది ఏంటి అంటే, ఈ ఫుడ్ తినకూడదని, జిమ్‌కెళ్ళాలని, ఈ డిసిప్లిన్ ఫాలో అవ్వాలని హ్మ్. కంపల్సరీగా ఉంటది. జనరల్‌గా ఇప్పుడైతే అలానే అనుకుంటున్నారు. ఈ ఏదైనా గోల్ ఉంటే దాన్ని రీచ్ అవ్వాలనేసి. హ్మ్. వాటి వెనకాల మనం ఎలా పరిగెత్తాలి అంటారు? అసలు మైండ్‌లో ఎలా పెట్టుకోవాలి? లెట్స్ గో విత్ ద స్టూడెంట్ వర్షన్. ఆ! ఓకేనా? చిన్న పిల్లలు ఏందంటే ఆహ్, చదువుకుంటారు. హ్మ్. వాళ్ళకి మార్క్స్ అనేది గోల్ అవుతుంది. అవును. ఓకేనా? నెక్స్ట్ అనేది వాళ్ళకేం ఉండదు. అవును. మార్క్స్ వచ్చినియి, ఆ రోజు చదువుకున్నారు, అయిపోయింది, ఆ! మర్చిపోయాం. సో, అలాగే మళ్ళీ ప్రొఫెషన్‌కొస్తారు. ఆ హ్మ్. రోజు ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అదెళ్ళిపోతుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ గోల్. హ్మ్. సో, అలాగే లైఫ్‌లో గూడా వన్ పర్టిక్యులర్ గోల్ గనక ఉంటే గనక, ముందలకి పోవాలనే ఒక ఆలోచన అనేది వస్తుంది. హ్మ్. ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో గనక మీకు గోల్ పాయింట్ లేకుండా బాల్ ఇచ్చేసి, మిమ్మల్ని ఆడమని చెప్తే, సో, అక్కడ జరిగే సంఘర్షణ అంతా మీరు చూసి ఎక్కువ హ్యాపీనెస్ రాదు మీకు. సో, హ్మ్. గోల్ కొట్టినప్పుడే మీకు హ్యాపీనెస్ వస్తుంది. అలాగే అవును. క్రికెట్‌లో కూడా ఒక అవును. షాట్ ఇయ్యంగానే మంచి హ్యాపీనెస్ వస్తుంది. సేమ్ వే షాట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ గోల్. చిన్న గోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. ఆహ్, ఒక మనిషికి గోల్ ఉండటం అనేది చిన్నపాటి ఇంపార్టెన్స్ ఉంటది.